Good morning to all. Last class we seen SDLC process models. There are different types of SDLC process models. First one is waterfall model. Second one is iterative model. Third one spiral model. Fourth one V model. Fifth one Big Bang model. Already last class we seen waterfall model. Then we have to see iterative model. Iterative model or incremental model. Iterative model or incremental model. Iterative means two or more. Two or more modules are developing concurrently or simultaneously. That is called iterative model. Iterative model means two or more modules are developed at a time or at the same time or simultaneously. That is called iterative model. Okay, it is used when requirements are well understood. It is used incremental model used when రిక్వైర్మెంట్స్ ఆర్ వెల్ అండర్స్టూడ్. ఎప్పుడైతే మనకి రిక్వైర్మెంట్స్ అనేది కరెక్ట్గా తెలిసి ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇటరేటివ్ మోడల్ అనేది చూస్ చేసుకుంటాం. ఎప్పుడైతే స్మాల్ ప్రాజెక్ట్స్ ఉంటుందో అప్పుడు వాటర్ఫాల్ మోడల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎప్పుడైతే బిగ్గర్ ప్రాజెక్ట్ ఉంటుందో అప్పుడు ఇటరేటివ్ మోడల్ అనేది యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ ఆఫ్ మాడ్యూల్స్, ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది ఉంటుందో అండ్ ప్రాజెక్ట్ అనేది వెల్ అండర్స్టూడ్, మనకి ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు రిక్వైర్మెంట్స్ అనేది అండ్ డేటా అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఇటరేటివ్ మోడల్ అనేది చూస్ చేసుకుంటాం. దెన్ మల్టిపుల్ ఇండిపెండెంట్ డెలివరీస్ ఆర్ ఐడెంటిఫైడ్. ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్లో మల్టిపుల్ ఇండిపెండెంట్ మాడ్యూల్స్ ఆర్ ఐడెంటిఫైడ్. ఇండిపెండెంట్ మీన్స్ ఒకదానిపైన ఇంకొకటి ఆధారపడకుండా ఉండడం. ఓకే, ఒక మోడల్ అనేది డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం, దెన్ ఇంకొక మోడల్ అనేది వేరొక టీము డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది, దెన్ ఇంకొక మోడల్ అనేది ఇంకొక టీం అనేది డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ టీమ్కి సెకండ్ టీమ్కి థర్డ్ టీమ్కి ఎలాంటి రిలేషన్షిప్ అనేది ఉండదు. ఓకే, దట్ వన్ ఈజ్ సపరేట్, దిస్ వన్ ఈజ్ సపరేట్. ఓకే, ఎప్పుడైతే మనం మల్టిపుల్ ఇండిపెండెంట్ డెలివరీస్ ఆర్ ఐడెంటిఫైడ్, ఎప్పుడైతే మనం మల్టిపుల్ ఇండిపెండెంట్ డెలివరీస్ని ఐడెంటిఫై చేస్తామో అప్పుడు ఇటరేటివ్ మోడల్ అనేది చూస్ చేసుకుంటాం. దిస్ మెథడ్ ఈజ్ టు డెవలప్ ఏ సిస్టమ్ త్రూ రిపీటెడ్ సైకిల్స్. దిస్ మెథడ్ ఈజ్ టు డెవలప్ ఏ సిస్టమ్ ఆర్ టు డెవలప్ ఏ ప్రాజెక్ట్ త్రూ repeated cycles means repeated iterative and in smaller portions at a time. This method is to develop a system through repeated cycles and in smaller portions at a time. Okay, for example we have one project that is supermarket. ఓకే, సూపర్ మార్కెట్ ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్ చేస్తుందాం అనుకుందాం. ఓకే, ఈ సూపర్ మార్కెట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ డేటా అనేది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ డేటా అనేది మనం కలెక్ట్ చేసుకున్నాం. రిక్వైర్మెంట్స్ అనేది క్లియర్గా ఉన్నాయి. ఓకే, మనకి రిక్వైర్మెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే రిక్వైర్మెంట్స్ ఆర్ వెల్ అండర్స్టూడ్. రిక్వైర్మెంట్స్ అనేది మనకి క్లియర్గా ఉంది. ఓకే, at the same time multiple independent modules are there in the supermarket software or application. Have multiple independent modules. Okay, at the time we have to split the supermarket project. మనం ఏం చేస్తామంటే ఈ అప్లికేషన్ మనం 3 or 4గా స్ప్లిట్ చేసుకుంటాం. ఓకే, build 1, build 2, build 3. ఓకే, దిస్ వన్ ఇస్ బిల్డ్ 1. ఇది వచ్చి ఎవరు డెవలప్మెంట్ చేస్తారంటే సపోజ్ సపరేట్ టీమ్ 1 అనేది డెవలప్మెంట్ చేస్తుంటుంది. డిజైన్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ డిప్లాయ్మెంట్. ఓకే, దెన్ బిల్డ్ 2, దిస్ వన్ ఈజ్ సపరేట్ టీమ్, డిజైన్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్. దెన్ బిల్డ్ 3, దిస్ వన్ ఈజ్ సపరేట్ టీమ్, డిజైన్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్. దిస్ వన్ ఈజ్ సపరేట్, దిస్ వన్ ఈజ్ సపరేట్, దిస్ వన్ ఈజ్ సపరేట్ టీమ్స్ అనేది
డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైంలో డిజైన్ డెవలప్మెంట్ అనేది బిల్డ్ 1 టీమ్ 1 అనేది డెవలప్మెంట్ చేస్తూ ఉంది. ఓకే, దెన్ టెస్టింగ్ ఇంప్లిమెంటేషన్ అనేది టీమ్ 1 అనేది చేస్తూ ఉంటుంది. దెన్ టీమ్ 2 అనేది చేస్తూ ఉంటుంది. టీమ్ 3 అనేది చేస్తుంటుంది. ఈ విధంగా మన అప్లికేషన్లో ఎన్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మోడల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా డిఫరెంట్ బిల్డ్స్గా మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఇటరేటివ్ మోడల్ simple diagram. This is the iterative model simple diagram. Okay, then every increment operational product is delivered. ఇక్కడ every increment, this one is one increment, this one is second increment, this one is third increment, and so on. Okay, every increment operational product is delivered. ఇక్కడ సపోజ్ మాడ్యూల్ 1 తీసుకున్నాం. ఈ మాడ్యూల్ 1 డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సెకండ్ టీమ్ అనేది డిజైన్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్ చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తారు. దెన్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ అనేది డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇంక్రిమెంట్ ఆపరేషనల్ ప్రోడక్ట్ ఈజ్ డెలివర్డ్ ఫైనల్లీ ఈజ్ డెలివర్డ్ అవుట్పుట్. ఓకే, ఈ మూడింటిని కంబైన్ చేసి మనం అప్లికేషన్ అనేది డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. It is applicable only to large and bulk software development projects. ఈ ఇటరేటివ్ ఆర్ ఇంక్రిమెంట్ మోడల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే లార్జ్ అండ్ బల్క్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది బిగ్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇటరేటివ్ మోడల్ అనేది చూజ్ చేసుకుంటాం. ఇటరేటివ్ మోడల్ ఆర్ ఇంక్రిమెంట్ మోడల్ అనేది చూజ్ చేసుకుంటాం. ఇదే వాటర్ ఫాల్ మోడల్ ఏ విధంగా స్మాలర్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు వాటర్ ఫాల్ మోడల్ అనేది మనం చూస్ చేసుకుంటాం. వాటర్ ఫాల్ మోడల్ ఎలా ఉంటుంది? ఫస్ట్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ డిజైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ ఇంప్లిమెంటేషన్, దెన్ డిప్లాయ్మెంట్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఇటరేటివ్ మోడల్లో సపరేట్గా మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుని సపరేట్ టీమ్స్ అనేది డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇటరేటివ్ మోడల్ యూజ్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్? బిగ్గర్ ప్రాజెక్ట్ అయినా కూడా విత్ ఇన్ టైంలో మనం డెవలప్మెంట్ అనేది చేసుకోగలుగుతాం. అదే వాటర్ ఫాల్ మోడల్ యూజ్ చేస్తున్నప్పుడు టైం అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఇటరేటివ్ మోడల్లో టైం అనేది తక్కువ టైంలో మనము బిగ్ ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే, ఒక అప్లికేషన్. దీంట్లో 3 మోడల్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, ఎక్స్ అనే ఒక మోడలు, వై అనే ఒక మోడలు, ఏ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. ఏ ప్రాజెక్ట్స్లో ఎక్స్ అనే ఒక మోడల్, వై అనే ఒక మోడల్ అండ్ జెడ్ అనే ఒక మోడల్, 3 మోడల్స్ ఉన్నాయి. ఓకే, 3 మోడల్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఏ అనే ఒక సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ని మనకి 3 మోడల్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ ఎక్స్ అనే మోడల్కి వై అనే మోడల్కి ఎలాంటి రిలేషన్షిప్ అనేది లేదు. దెన్ వై అనే మోడల్కి జెడ్ అనే మోడల్కి ఎలాంటి రిలేషన్షిప్ అనేది లేదు. ఎక్స్ జెడ్కి అండ్ జెడ్ వైకి ఎక్స్కి ఎలాంటి రిలేషన్షిప్ అనేది లేదు. ఓకే, దిస్ వన్ ఈజ్ సపరేట్ వన్, దిస్ వన్ ఈజ్ సపరేట్ వన్, దిస్ వన్ ఈజ్ సపరేట్ వన్. ఈ విధంగా విత్ ఇన్ టైంలో దిస్ వన్ ఈజ్ టేక్ టీమ్ 1 అండ్ టీమ్ 2 అండ్ టీమ్ 3. ఈ విధంగా సపరేట్గా మనం ఏం చేస్తామంటే సపరేట్ టీమ్స్కి మనము వర్క్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, విత్ ఇన్ టైంలో మనకి ప్రాజెక్ట్ అనేది ఈజీగా కంప్లీట్ అనేది చేసుకోగలుగుతాం. దట్ ఈస్ ద ఇటరేటివ్ మోడల్. ఓకే, థ్యాంక్ యూ.